Okay. So coming to the importance of segment registers. సో సెగ్మెంట్ రిజిస్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు సెగ్మెంట్ రిజిస్టర్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకు తెలుసు 8086కి 1 GB డేటా, 1 MB డేటా, 1 MB ఆఫ్ డేటా ఉంటుంది. ఎందుకంటే 2 power 20 ఈజ్ ఈక్వల్ టు 1 MB మెమరీ. Okay, according to that it has got 1 MB memory space which is segmented into 4 blocks. ఈ 1 MB మెమరీని 4 blocks కింద సెపరేట్ చేస్తారు. ఈ 4 blocks కి నేమింగ్స్ ఇచ్చారు. సో ఒక్కొక్క దానికి సెగ్మెంట్ రిజిస్టర్స్కి ఏంటంటే ఒక్కొక్క సెగ్మెంట్ రిజిస్టర్ 4 KB. సో 4 into 64 KB ఆఫ్ డేటా. సో ఒక్కొక్క సెగ్మెంట్ రిజిస్టర్ 64 KB డేటా అనేది ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంది. సో ఈచ్ లొకేషన్ విత్ సెగ్మెంట్ క్యాన్ బి అడ్రస్డ్ యూజింగ్ 16 bit. సో ప్రతి సెగ్మెంట్ రిజిస్టర్ని ఒక 16 bit అడ్రస్ ద్వారా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏంటంటే కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్. సో దీస్ రిజిస్టర్స్ ఆర్ used to store segment 16-bit starting address of the 4 memory segments. సో ఈ రిజిస్టర్స్లో ఏంటంటే 16-bit స్టార్టింగ్ అడ్రసెస్ స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, బట్ ద సెగ్మెంట్ ఆల్వేస్ స్టార్ట్స్ at a memory location with 0h and as least significant ls అంటే least significant ls అన్నమాట. సో 0h అనేది least significant డిజిట్. ఇది హెక్సాడెసిమల్లో ఉంటుంది. 0h అనేది హెక్సాడెసిమల్. సో 0h అంటే 000. ఓకే, హెక్సాడెసిమల్ కాబట్టి సో హెక్సాడెసిమల్ని మనం 000 అంటే ఇది 0, అలాగా ఎఫ్ వరకు. ఎఫ్ అంటే 1111. ఇది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ కాబట్టి హెచ్ అని రాస్తుంటాం. అందుకని 0h అంటే ఆల్మోస్ట్ 4 zeros అని అర్థం. ఓకే, సో 0h యాజ్ ఎ లీస్ట్ సిగ్నిఫికెంట్ hexadecimal digit. In other words, the starting address of the segment is enough to specify only the most significant digit. అదే MSB, least significant digit, most significant. సో ఇది LH అయితే ఇంకా మోస్ట్ MS ఉంది, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది కూడా 16-bit. ఓకే, సో విత్ ద LS 4 bits అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో 4 bits ఉన్నాయి కదా. ఈ 4 bits ఏంటి, ఇవి నేను అన్నాను కదా 4 zeros కానీ ఈ 4 bits ఆల్వేస్ టేకెన్ యాజ్ 0. ఈ LS 4 bits ఎప్పుడు కూడా 00 4 zeros-తోనే స్టార్ట్ అవుతుంది టు రిప్రజెంట్ ద 20-bit అడ్రస్. సో 20-bit అడ్రస్ని అంటే మనం మెమరీ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ 1200 దగ్గర స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఇదంతా మనకి 16-bit అడ్రస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ 16-bit డేటా. బట్ ఇన్ అడ్రసింగ్ వి నీడ్ అట్లీస్ట్ 20-bit అడ్రస్. అంటే ఇంకో బిట్ ఎక్స్ట్రా ఉంది, ఎందుకంటే 2 power 20 అడ్రస్ కాబట్టి. సో అందుకని ఉన్న అడ్రస్ని మల్టిప్లై చేస్తున్నాం. సో ఆ మల్టిప్లై చేసినప్పుడు ఇది 1200 కాస్త ఇంటూ 0h చేస్తే 12
000H అవుతుంది. ఇది మన అడ్రస్ అవుతుంది, అంటే 20 బిట్ అడ్రస్ అవుతుంది ఇది. సో అప్పటి వరకు 16 బిట్ ఉన్న 16 బిట్ అడ్రస్ ఉన్న డేటాని 20 బిట్ అడ్రస్గా మార్చడం కోసం ఈ 0H తోటి LH లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇది ఈ 1200లో ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కదా. సో మన ఒరిజినల్గా 20 బిట్ అడ్రస్, ఈ 20 బిట్ అడ్రస్ అవ్వాలి అంటే 1200. సో దిస్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ is a 0H and which is of 4 bits which starts with 000 always. ఓకే, అది దీని అర్థం. ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, in other words, the starting address of the segment is enough to specify only the most significant. So starting address అనేది ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 16 బిట్ డిజిట్ అయితే, సో ఈ ఎల్ఎస్బి లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఓకే, లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ మాత్రం 0H తోటి రిప్రజెంట్ చేస్తున్నారు. సో టు రిప్రజెంట్ 20 బిట్ అడ్రస్, to represent the 20 bit starting address of the segment, for example, if the content of the segment register లో 1234H అని ఉన్నది అనుకోండి, కానీ అది అడ్రస్ కాదు, దానికి 0H అనేది అంటే ఈ LSH అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0 అవుతుంది. ఈ 0H మల్టిప్లై చేయడం వల్ల మనకి ఈ 20 బిట్ అడ్రస్ అనేది వస్తుంది. అప్పుడు అడ్రసింగ్ అనేది కరెక్ట్ అడ్రస్ అనేది తెలుస్తుంది. సో ద కంటెంట్స్ ఆఫ్ ది segments are 123H. Then the segment starts at 1234H. Note the contents of the segments are known as segment base value. So in this 1234H, the segment base value is 1234H. Okay, segment base value అనేది ఏంటి 1234H. Okay, thus a 64 kilobyte segment can be located anywhere in 1 megabyte address space, but the segments will be always start an address with zeros. So always ఈ స్టార్టింగ్ అడ్రస్ అనేది జీరోస్తోనే స్టార్ట్ అవుతాయి. అలాగా 0007H. సో ఈ మెమరీ అడ్రసింగ్ చేసేటప్పుడు, మెమరీ మ్యాపింగ్ చేసేటప్పుడు ఈ మెమరీ సెగ్మెంట్స్, ఈ మెమరీ ఎక్కడి నుండి ఎక్కడికి డివైడ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్. సో కోడ్ సెగ్మెంట్ అంటే ఏంటంటే ద సెగ్మెంట్ రిజిస్టర్ విచ్ హోల్డ్స్ ద ప్రోగ్రామ్ కోడ్ ఆర్ ప్రోగ్రామ్ మెమరీ. ఏ సెగ్మెంట్ అయితే ప్రోగ్రామ్ కోడ్ని అలాగే ప్రోగ్రామ్ మెమరీని స్టోర్ చేస్తుందో, హోల్డ్స్, ఈస్ కాల్డ్ as కోడ్ సెగ్మెంట్. జనరల్లీ దిస్ రిజిస్టర్ points to the starting address of the 64 kilobyte memory block which consists the next instruction to be executed. So it also holds చేస్తుంది అడ్రస్ లో ఇన్స్ట్రక్షన్ which generally this register points to the start of the 64 kilobyte memory block. ఏది సెగ్మెంట్ బ్లాక్ ఉంది కదా, ఈ సెగ్మెంట్ బ్లాక్లో స్టార్టింగ్ అడ్రస్ అనేది అదే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయబోయే అడ్రస్ని మాత్రమే దాంట్లో కోడ్ సెగ్మెంట్లో పెడుతుంది. ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద కోడ్ సెగ్మెంట్ ఈజ్ పాయింటెడ్ బై ది ఆఫ్సెట్
in the register. So offset address అంటాం. So note that the register CS code segment register cannot be loaded directly. So we cannot use this in డైరెక్ట్ అడ్రస్సింగ్ మోడ్లోని ఈ కోడ్ సెగ్మెంట్స్ని మనం యూజ్ చేయం. ఓకే, డైరెక్ట్గా దాన్ని మనం డేటాని కోడ్ సెగ్మెంట్లోకి లోడ్ చేయడం లేదు. సో ఎవరు లోడ్ చేస్తారు కోడ్ సెగ్మెంట్లోకి? మైక్రో ప్రాసెసర్ లోడ్ చేస్తారు. సో ద రిజిస్టర్ ఐపీ ఇన్స్ట్రక్షన్ పాయింటర్. ఐపీ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ పాయింటర్. అంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ విచ్ పాయింట్స్ ద ఇన్స్ట్రక్షన్ విచ్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ నెక్స్ట్. ఏ ఇన్స్ట్రక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్ ఎక్కడ ఉన్నదని దాన్ని పాయింటింగ్ అంటే దాని తాలూకు అడ్రస్ని హోల్డ్ చేస్తుంటుంది ఇన్స్ట్రక్షన్ పాయింటర్. సో ద ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఆపరేట్స్ ఓన్లీ రిలేటివ్ టు ద కోడ్ సెగ్మెంట్. సో కోడ్ సెగ్మెంట్ అలాగే ఇన్స్ట్రక్షన్ పాయింటర్ ఒకటికి అంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటుంటాయి. ఇది మిగతా రిజిస్టర్స్ పాసిబిలిటీ లేదు. అండ్ నో అదర్ రిజిస్టర్స్ ఆపరేట్ రిలేటివ్ టు ఇట్. సో ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్ పాయింట్లు కోడ్ సెగ్మెంట్ ఒకదానికొకటి రిలేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ డేటా సెగ్మెంట్. సో ఈ డేటా సెగ్మెంట్లో ఏంటంటే డేటా అనేది స్టోర్ అవుతుంది. సో డేటా సెగ్మెంట్ రిజిస్టర్, ద సెగ్మెంట్ రిజిస్టర్ విచ్ హోల్డ్స్ ద డేటా మెమరీ. that is data contents work area needed by the program. ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఎప్పుడైనా డేటా కొంతసేపు స్టోరేజ్ చేయాలంటే ఒక మెమరీలో స్టోర్ చేయాలి. సో అందుకనే డేటా సెగ్మెంట్ అనేది డేటాను స్టోర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఆ డేటా మేబీ ద కంటెంట్స్ ఆఫ్ ది డైరెక్ట్ కంటెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఒక వాట్ ఎవర్ మీ ప్రోగ్రామ్ అవ్వచ్చు, టెంపరీగా ఒక ప్రోగ్రామ్ అందులో స్టోర్ చేయడానికి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో డేటా సెగ్మెంట్ అనేది డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. దిస్ ఇన్ అదర్ వర్డ్స్ దిస్ data segment register points to the start of the data segment where most of the operands are stored. మనకి ఆప్ కోడ్ తెలుసు కదా, ఆప్ కోడ్. సో ఈ ఆప్ కోడ్ అండ్ ఆపరెంట్స్ అని ఉంటాయి. ఈ ఆపరెంట్స్ అంటే ఏంటి? విచ్ ఎవర్ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ద డేటా, వాట్ ఎవర్, అది మేబీ రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే ఒక అడ్రస్ లొకేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాటిని మనం ఆపరెంట్స్ అని అంటాం. ఆప్ కోడ్ అనేది మిషన్ లాంగ్వేజ్ కోడ్, అంటే మైక్రో ప్రాసెసర్కి అర్థమయ్యే కోడ్ని మనం ఆప్ కోడ్స్ అంటాం. సో ఈ ఆపరెంట్స్ అన్నిటికి సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది ఈ డేటా సెగ్మెంట్ రిజిస్టర్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్ సెగ్మెంట్. స్టాక్ ఈజ్ ఏ పోర్షన్ ఆఫ్ మెమరీ. వాట్ ఈస్ దట్? Stack is a portion of memory which is set aside to store address as well as data. సో డేటా సెగ్మెంట్ డేటా స్టోర్ చేస్తుంది కదా, మళ్ళీ ఈ స్టాక్ సెగ్మెంట్ సెపరేట్గా ఎందుకు అని అంటే అడ్రస్ బై డేటా, అంటే మైక్రో ప్రాసెసర్ ఆపరేట్ చేసేటప్పుడు అడ్రస్ లైన్స్ని డేటా లైన్స్ని ఒకసారి ఫ్రీ చేయాల్సి వస్తుంది. ఫ్రీ చేయడం కొంతసేపటికి, అది కూడా ఫ్రీ చేయాల్సిన టైంలో ఆ అడ్రస్ కానీ లేదంటే ఆ డేటా కానీ ఎక్కడో దగ్గర స్టోర్ చేయాలి. సో ఆ స్టోర్ చేయడం కోసం ఈ స్టాక్ సెగ్మెంట్ని యూజ్ చేసుకుంటుంది. సో స్టాక్ ఈజ్ ఎ పోర్షన్ ఆఫ్ ఎ మెమరీ సెట్ aside to store address and data whenever the processor performs the branch operations. చెప్పాను కదా, ఎప్పుడైతే బ్రాంచ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయో సో ఈ స్టాక్ మెమరీ దాన్ని ఇది యూటిలైజ్ చేసుకుంటుంది. ద స్టాక్ ఈజ్ డేటా స్ట్రక్చర్ దట్ కెన్ బి యాక్సెస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏదైతే లాస్ట్ వస్తుందో అదే ఫస్ట్ బయటికి వెళ్ళిపోతుంది స్టాక్లో నుండి.
సో ఇంప్లిమెంటెడ్ ఇన్ ర్యామ్. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనేది ఇంప్లిమెంట్ ర్యామ్లో ఎలాగైతే ఇంప్లిమెంట్ చేసి ఉంటుందో అలాగే స్టాక్ కూడా. సో this segment register which holds the stack memory is known as stack segment. So the segment register which holds the stack memory is known as stack segment register. In other words, stack memory lies in the stack area defined by stack segment register. The topmost filled location అంటే స్టాక్ మెమరీలోని ఏదైతే టాప్లో ఫిల్ అయ్యి ఉంటుందో ఇలా ఒక డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. The topmost filled location in the stack is indicated by the stack pointer. టాప్మోస్ట్ అంటే ఎప్పుడు కూడా స్టాక్ పాయింటర్ ఎస్పి ఈ టాప్మోస్ట్ అడ్రస్ని హోల్డ్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది అని చెప్పాను కదా. టాప్ అంటే లాస్ట్ అడ్రస్ ఫస్ట్ అవుట్ కదా, అందుకని దీని లాస్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ అనుకోండి 2 3 అలాగా లాస్ట్కి వచ్చేసరికి 10 ఈ అడ్రస్ని స్టాక్ పాయింటర్లో స్టోర్ చేసుకుంటాం. అందుకనే ద టాప్ మోస్ట్ ఫిల్డ్ లొకేషన్ ఇన్ ద స్టాక్ ఈజ్ ఇండికేటెడ్ బై స్టాక్ పాయింటర్ which is the execution unit. So which is for the execution unit, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ స్టాక్ పాయింటర్ చూస్తున్నాం. సో నెక్స్ట్ ఎక్స్ట్రా సెగ్మెంట్ ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్లోనే వర్డ్ ఉంది ఒక ఎక్స్ట్రా సెగ్మెంట్ విచ్ కెన్ బి మీరు దేనికి ఏదైనా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ స్టాక్నే ఇంకో ఎక్స్టెండ్ చేయాలనుకుంటే స్టాక్ కింద వాడచ్చు, లేదంటే డేటా కింద వాడచ్చు, లేదంటే కోడ్ సెగ్మెంట్ కింద వాడచ్చు. సో యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ any purpose. This segment register which is not dedicated for any definite purpose, అంటే ఇది డెడికేటెడ్ రిజిస్టర్ అని కాదు, ఆ మెమరీని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ విచ్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ది ఎడిషనల్ డేటా స్టోరేజ్. ఇది ఒక ఎడిషనల్ డేటా స్టోరేజ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్. దిస్ ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టర్ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్. స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ద డెస్టినేషన్ స్ట్రింగ్ షుడ్ ఆల్వేస్ లై ఇన్ ఎక్స్ట్రా సెగ్మెంట్. ఓకే, a string is a series of bytes or words in sequential memory location. The register SC segment register, the extra segment, can point the data segment TS. ఈ ఎక్స్ట్రా సెగ్మెంట్లో డేటా సెగ్మెంట్ అడ్రస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇఫ్ అన్ ఎక్స్ట్రా బ్లాక్ ఆఫ్ మెమరీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, note that memory access is extra segment is less efficient than the memory access in data segment. సో ఎప్పుడు కూడా మెమరీ యాక్సెస్ జరిగేటప్పుడు డేటా సెగ్మెంట్ రిజిస్టర్ని యూజ్ చేసుకుంటుంది, ఎక్స్ట్రా సెగ్మెంట్ని చాలా తక్కువ, అది చెప్తున్నారు. ఓకే, సో విత్ దిస్ వీ విల్ కంక్లూడ్ హియర్. Thank you.